రాజ్భవన్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు ప్రారంభించారు. అందరికీ రంగులు చల్లుతూ సందడి చేశారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకోవాలన్నారు గవర్నర్ దంపతులు. ఇక రాజ్భవన్లో హోలీ వేడుకలపై పూర్తి డీటెయిల్స్ హరిత అందిస్తారు. హోలీ వేడుకలు నగరంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. రాజ్భవన్ లో కూడా హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక గవర్నర్ వాళ్ళ సతీమణితో కూడా రంగులు పూస్తున్నారు కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. ఇక అలాగే ఇప్పుడు విఐపీస్ కూడా ఇక్కడికి వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మంత్రులు కావచ్చు లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఒక 1 అవర్ పాటు హోలీ వేడుకలు రాజ్భవన్ లో సెలబ్రేట్ చేస్తారు. అయితే బయటకి ఇక్కడికి తేడా ఏంటంటే బయట కలర్స్ అన్ని కెమికల్ కలర్స్ వాడినా కూడా రాజ్భవన్ లో ఏంటంటే ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి కలర్స్ ని ఇక్కడ వాడి ఆడుకోవడం జరుగుతుంది. మనం ఒకసారి గవర్నర్ ని మాట్లాడిద్దాం. సార్, హోలీ సెలబ్రేషన్ హ్యాపీ హోలీ టు ఆల్. హ్యాపీ హోలీ టు ఆల్. సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తారు? అందరూ చాలా సంతోషంగా ఉంటారు. హ్యాపీ హోలీ. సార్, చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? ఎప్పుడు కూడా ఇట్లా పౌడర్ వేసే సెలబ్రేట్. చిన్నప్పుడు బలూన్ కూడా తీసుకుంటాము, నీళ్లు కూడా తీసుకునేది, వాటర్ పంప్స్ తీసుకునేది, పిస్టల్ తీసుకునేది. కానీ ఇప్పుడు పౌడర్ మాత్రం చేసేది. సార్, ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి కలర్స్ తోటి మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా బయట కూడా అట్లా తయారు చేసేటువంటి కంపెనీలకు కావచ్చు లేదంటే పరిశ్రమలకు కావచ్చు, మీరు ఎట్లా చెప్తారు? అందరూ ఇట్లా చేస్తే బాగుంటుంది, మాకు సంతోషంగా ఉంటుంది. అందరూ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషం ఒక్కటే, సంతోషం మనదే. సెలబ్రేషన్స్ మాత్రం చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒకసారి ఇంకా రాజ్భవన్ లో వాళ్ళ సతీమణి కూడా, గవర్నర్ సతీమణి కూడా ఈ హోలీ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆవిడని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. మీరు చూడండి ఎలాగా ఉంది. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మేడం, చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? చిన్నప్పుడు వాటర్ యూజ్ చేసాము, ఇప్పుడు వాటర్ యూజ్ చేయలేదు. అదే డిఫరెన్స్, వేరేం డిఫరెన్స్ లేదు. మేడం, ఇట్లా న్యాచురల్ కలర్స్ తయారు చేసే వాళ్ళకి మీరు ఎట్లాంటి సహాయాలు అందిస్తారు? ఇదే అందరూ న్యాచురల్ కలర్సే వాడాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ కలర్స్, హెల్తీ హెర్బల్ కలర్స్ యూజ్ చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగా యూజ్ చేస్తే. అందరూ ఇది చాలా ఇంపార్టెంట్. హోలీ రంగు పండుగ, బట్ హెర్బల్ రంగు పండుగ అని అనుకునేవాళ్ళు. సో సహజ సిద్ధమైనటువంటి కలర్స్ ని వాడితే ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటది, హ్యాపీని హోలీని ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేసి కూడా మేడం చెప్తున్నారు. మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు అసలు హోలీ పండుగ ఎంత న్యాచురల్ కలర్స్ తోటి ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు హోలీ సెలబ్రేషన్స్ నువ్వు? హ్యాపీ హోలీ. నేను ఎవ్రీ హోలీ స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటా, కానీ ఈరోజు గవర్నర్తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను మా తమ్ముడు చాలా హ్యాపీగా హోలీ ఆడుతున్నాను. అంటే ఇక్కడ బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటావా కలర్స్ లో? ఇవి న్యాచురల్ కలర్స్, అవేమో కెమికల్స్ తో తయారు. ఏవి బెటర్ అంటావు? న్యాచురల్. సో ఇక్కడ గవర్నర్ తో పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? మీ తమ్ముడా ఎట్లా ఉంది? చాలా బాగుంది. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలు మరో గంట పాటు కూడా ఇట్లాగే కొనసాగుతుంది. ఇంకా మినిస్టర్స్ కూడా ఇక్కడికి చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు. సో ఈ గంట పాటు కూడా ఇక్కడ రోజుకు భిన్నంగా వాతావరణం ఉండొచ్చు. పండగ వాతావరణం మాత్రం ఈ రాజ్భవన్ లో నెలకొందనేసి చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.